హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీలో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అయిన అభ్యసన సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతమైన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లేదా క్లాసికల్ కండిషనింగ్ థియరీ గురించి తెలుసుకుందాం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మనోవైజ్ఞానికవేత్త ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. ఈయన రష్యా దేశానికి చెందిన మనోవైజ్ఞానికవేత్త. ఈయన జఠరరస స్రావాలకు సంబంధించి ప్రపంచ ప్రసిద్ధమైన పరిశోధనలను కుక్కపై చేసి 1904లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. పావ్లోవ్కి ఈ నోబెల్ బహుమతి సైకాలజీలో రాలేదు. మరి ఏ విభాగంలో వచ్చింది అంటే ఫిజియాలజీ విభాగంలో వచ్చింది అనే అంశాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి ఆద్యుడైతే దీనిని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు వాట్సన్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి గల ఇతర పేర్ల గురించి కూడా మనకు ఎగ్జామ్స్లో ప్రశ్నలు వస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి గల ఇతర పేర్లు ఏమిటంటే ఈ సిద్ధాంతాన్నే సాంప్రదాయక నిబంధనం అని అంటారు, అలాగే నిబంధిత అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటారు, అలాగే నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, సాంకేతిక నిబంధన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. ఈ సిద్ధాంతాన్ని ఎస్ టైప్ థియరీ అని అంటాం. ఎస్ అంటే స్టిమ్యులస్ అంటే ఉద్దీపన. కాబట్టి ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధాంతం ఏది అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. అలాగే ఈ సిద్ధాంతాన్ని టైప్ 1 కండిషనల్ థియరీ అని కూడా అంటారు. మరి పావ్లోవ్ రచించినటువంటి ముఖ్యమైన రచనలు ఏమిటంటే ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఒక రచన, అలాగే ద కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అనేటువంటి మరొక రచనను కూడా ఈయన రచించారు. గతంలో డిఎస్సిలో ఇందులో నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి గల మారుపేర్లు అలాగే పావ్లోవ్ రచించినటువంటి రచనలను కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం పావ్లోవ్ ప్రయోగ అంశాలుగా వేటిని ఎంచుకున్నారో తెలుసుకుందాం. ఆకలిగా ఉన్నటువంటి కుక్క, ఆహారము, గంటను ప్రయోగ అంశాలుగా ఎంచుకున్నారు. ఇక్కడ ఆకలిగా ఉన్నటువంటి కుక్కను ఒక స్టాండునకు బంధించి ఉంచుతారు. ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే ముందు ఈ సిద్ధాంతంలో తరచుగా వచ్చేటువంటి కొన్ని పదాలను మనం మొదట అర్థం చేసుకోవాలి. అటు తర్వాత సిద్ధాంతాన్ని, దాని సూత్రాలన్నింటినీ మనం సులభంగా చదువుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదట ఉద్దీపన లేదా స్టిమ్యులస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పరిసరాలలో కలిగే పరిశీలించదగిన ఎలాంటి మార్పుకైనా ఉద్దీపన లేదా స్టిమ్యులస్గా చెప్పవచ్చు. ఉదాహరణకి కదిలే వాహనాలు, జంతువులు మొదలుకొని కదలని చెట్లు, రాళ్ళు, చీకటి, వెలుతురు మొదలైన అంశాలన్నీ కూడా ఉద్దీపనలుగానే చెప్పవచ్చు. ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉద్దీపనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ సిద్ధాంతాన్ని ఉద్దీపన ప్రాధాన్యత కలిగిన సిద్ధాంతం లేదా ఎస్ టైప్ థియరీ అని కూడా అంటామని ఇంతకుముందే తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రతిస్పందన, దీనినే రెస్పాన్స్ అని అంటాం. మరి ప్రతిస్పందన అంటే ఏమిటంటే జీవి పరిసరాలలోని ఉద్దీపనలకు చూపించే ప్రతిచర్యలే ప్రతిస్పందన. వీటినే రెస్పాన్స్ అని అంటాం. నెక్స్ట్ నిబంధనం అంటే ఏమిటో. నిబంధనం అంటే ఏమిటంటే సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం సర్వసాధారణం. అంటే ఏమిటంటే ఆహారాన్ని చూసినప్పుడు లాలాజలం స్రవించడం అనేది సర్వసాధారణం అని దీని అర్థం. అయితే సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను ఉపయోగించి అదే సహజ ప్రతిస్పందనను తెప్పించి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేటువంటి ప్రక్రియనే నిబంధనమని అంటారు. దీనికి డ్రెవర్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త మంచి నిర్వచనం ఇచ్చారు. అదేమిటంటే ఒక ఉద్దీపనకు లేదా వస్తువుకు లేదా పరిస్థితికి అంతకు ముందు లేని స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను కల్పించడాన్నే నిబంధనంగా పేర్కొంటారు అని తెలిపింది డ్రెవర్. మనకి నిబంధనం ఈజీగా అర్థం అవడానికి ఒక 2 ఉదాహరణలను చూద్దాం. ఇంటికి వెళ్ళండి అని ఉపాధ్యాయుడు చెప్పగానే విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోవడం అనేది సహజం. అలా కాకుండా ఉపాధ్యాయుడు చెప్పకపోయినా లాంగ్ బెల్ కొట్టగానే విద్యార్థులు ఇంటికి వెళ్ళిపోవడం నిబంధన. ఈ సిద్ధాంతం మొత్తం అంతా కూడా
ఈ నిబంధనం అనేటువంటి ప్రక్రియపైనే ఆధారపడి ఉంది. నెక్స్ట్ ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏమిటంటే జీవి పరిసరాలలోని ఉద్దీపనలకు ప్రతిగా చూపించే ప్రతిస్పందనల మొత్తాన్నే ప్రవర్తన అని అంటాం. నెక్స్ట్ నిర్నిబంధిత లేదా సహజ ఉద్దీపన. దీనినే యూసిఎస్ అని అంటాం. యూసిఎస్ అంటే ఏమిటంటే అన్కండిషనల్ స్టిమ్యులస్. ఇది సహజమైన ఉద్దీపన. ఆహారం అనేది ఒక ఉద్దీపన. ఆకలితో ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి జీవికి ఆహారం చూడగానే నోట్లో లాలాజలం స్రవించబడుతుంది. దీనిని ఎవరూ నేర్పించే అవసరం లేదు. ఇది సహజమైన ఉద్దీపన. ఇలాంటి ఉద్దీపననే నిర్నిబంధిత లేదా సహజ ఉద్దీపన అని అంటాం. నెక్స్ట్ నిబంధిత ఉద్దీపన లేదా కృత్రిమ ఉద్దీపన అంటే ఏమిటో తెలుసుకుందాం. దీన్నే సిఎస్ అని అంటాం. సిఎస్ అంటే కండిషనల్ స్టిమ్యులస్ అని అర్థం. ఆహారాన్ని చూడగానే నోట్లో నీరు ఊరడం సహజ ప్రతిస్పందన. మన ప్రతిస్పందనల్లో అన్నీ అలాంటివే ఉండవు. లాంగ్ బెల్ కొట్టగానే విద్యార్థులు ఇంటికి వెళ్తారు. జనగణమన వినగానే లేచి నిలబడతారు. ఇవన్నీ కూడా పుట్టుకతో సహజంగా వచ్చేవి కావు, నేర్పించేవి, కృత్రిమమైనవి. ఇక్కడ బెల్ మరియు జనగణమన గీతాన్ని నిబంధిత ఉద్దీపనలుగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ పునర్బలనం లేదా రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. నిర్నిబంధిత ఉద్దీపనను నిబంధిత ఉద్దీపనతో బలంగా జోడించడాన్నే పునర్బలనం అంటారు. అంటే ఏమిటంటే నిర్నిబంధిత ఉద్దీపన అంటే పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం, నిబంధిత ఉద్దీపన అంటే గంట. గంటను ఆహారానికి పలుమార్లు జోడించడాన్నే పునర్బలనం అని అంటాం. దీని ఫలితంగా ఏమవుతుందంటే బలమైన నిబంధన ప్రతిస్పందన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ నిర్నిబంధిత లేదా సహజ ప్రతిస్పందన అంటే ఏమిటో తెలుసుకుందాం. దీనినే యూసిఆర్ అని అంటాం. యూసిఆర్ అంటే అన్కండిషనల్ రెస్పాన్స్. అంటే ఏమంటే నిర్నిబంధిత ఉద్దీపనకు జీవి చూపించేటువంటి ప్రతిస్పందననే నిర్నిబంధిత లేదా సహజ ప్రతిస్పందన అని అంటాం. ఉదాహరణకి ఆహారాన్ని చూడగానే లాలాజలం స్రవించడం అనేది ఒక నిర్నిబంధిత లేదా సహజ ప్రతిస్పందన. నెక్స్ట్ నిబంధిత లేదా కృత్రిమ ప్రతిస్పందన అంటే ఏమిటో తెలుసుకుందాం. దీనినే సిఆర్ అని అంటాం. సిఆర్ అంటే కండిషన్డ్ రెస్పాన్స్ అని అర్థం. అంటే ఏమిటంటే ఆహారాన్ని చూడగానే నోట్లో నీరు ఊరడం నిర్నిబంధిత లేదా సహజ ప్రతిస్పందన. ఆహారాన్ని కాకుండా మరే వస్తువునైనా చూస్తే నోట్లో లాలాజలం స్రవించబడితే అది నిబంధిత లేదా కల్పించబడిన ప్రతిస్పందన అని దీని అర్థం. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పదజాలం అనేది ఎంతో అవసరం. ఇప్పుడు పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ప్రయోగాన్ని ఏ విధంగా నిర్వహించారో పరిశీలిద్దాం. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో కుక్కను కదలకుండా తోలు పటకాలతో బంధించి దాని లాలాజల గ్రంథుల నుంచి రబ్బర్ గొట్టాన్ని అమర్చి ఆ గొట్టం చివర ఒక కోల పాత్రను ఉంచారు. ఆకలిగా ఉన్నటువంటి కుక్క నోటి వద్ద ఆహారాన్ని ఉంచి అది ఎంత లాలాజలం స్రవిస్తుందో గమనించి తర్వాత గంటను మోగించి వెంటనే ఆహారం ఇవ్వడం ఒకదాని వెంట మరొకటి చేశారు. గంట మోగించిన వెంటనే ఆహారం ఇవ్వడం అనే ప్రక్రియ మళ్ళీ మళ్ళీ జరిగిన తర్వాత ఆహారాన్ని ఇవ్వకపోయినా గంట శబ్దానికే కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఈ విధంగా గంట శబ్దానికి అదే అభ్యసన ప్రతిస్పందనను రప్పించినందుకు దీన్ని నిబంధిత అభ్యసనం అని అన్నారు. ఈ ప్రయోగం 3 దశలలో జరిగింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి దశ, దీనిని నిబంధన పూర్వదశ అని అంటాం. అంటే ఇంకా నిబంధనము జరగలేదు. ఇందులో ఏం చేస్తారంటే మొదట ఆహారము ఇవ్వడం జరుగుతుంది. ఆహారాన్ని చూడగానే కుక్క లాలాజలం స్రవిస్తుంది. ఇది మామూలుగా జనరల్గా జరిగేదే. అందుకని ఇక్కడ ఆహారాన్ని మనం ఏమంటామంటే సహజ ఉద్దీపన అని అంటాం. దీనినే నిర్నిబంధిత ఉద్దీపన అని అంటాం. దీనినే యూసిఎస్ అని కూడా అంటాం.
ఈ పదాలన్నీ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్స్లో ఏమడుగుతారంటే ఆహారం అనేది ఒక అని ఇచ్చి కింద ఆప్షన్స్లో సహజ ఉద్దీపన అని, కృత్రిమ ఉద్దీపన అని, నిబంధిత ఉద్దీపన అని, నిర్నిబంధిత ఉద్దీపన అని ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆహారం అనేది సహజ ఉద్దీపన. ఆహారం ఎక్కడైనా సహజ ఉద్దీపనే. దీన్నే నిర్నిబంధిత ఉద్దీపన అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. మొదటి దశలో కుక్క ఆహారాన్ని చూడగానే లాలాజలాన్ని స్రవించింది. మరి రెండవ దశలో ఏం జరుగుతుందంటే ఈ దశను మనం ఏమంటామంటే నిబంధన ఏర్పడేటువంటి దశ అని అంటాం. ఇక్కడ మొదట ఏం చేస్తారంటే గంట శబ్దాన్ని మోగించి ఆహారాన్ని జోడిస్తారు. ఫలితంగా లాలాజలం అనేది స్రవించబడుతుంది. ఇక్కడ గంట శబ్దాన్ని మనం ఏమని పిలుస్తామంటే నిబంధిత ఉద్దీపన అంటాం. దీన్నే కండిషన్డ్ స్టిములస్ అని అంటాం. ఇక్కడ ఆహారాన్ని నిర్నిబంధిత ఉద్దీపన లేదా సహజ ఉద్దీపన లేదా అన్కండిషన్డ్ స్టిములస్ అని అంటాం. మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతిస్పందన ఏమిటంటే లాలాజలం అనేది స్రవించబడింది. దీన్ని నిర్నిబంధిత ప్రతిస్పందన లేదా అన్కండిషన్డ్ రెస్పాన్స్ అని అంటాం. నెక్స్ట్ మూడవ దశలో ఏం చేస్తారంటే ఇప్పుడు నిబంధన ఏర్పడిపోయింది కాబట్టి ఈ దశను నిబంధనం ఏర్పడిన తర్వాత దశ అని అంటాం అన్నమాట. ఈ దశలో గంట మోగించగానే లాలాజలం అనేది స్రవించబడింది. ఇక్కడ గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన లేదా కండిషన్డ్ స్టిములస్ అని అంటాం. లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. దీన్నే కండిషన్డ్ రెస్పాన్స్ అని అంటాం. ఇక్కడ ఏమైందంటే గంటకు ఆహారానికి మధ్య బాగా సంసర్గం ఏర్పడడం వల్ల గంటకు లాలాజలం అనేటువంటి నిబంధన చర్య ఏర్పడింది. ఇక్కడ మనం రెండు అంశాలను గుర్తుంచుకోవాలి. ఒకటి సంసర్గం, రెండు నిబంధనం. సంసర్గం అనేది వేటి మధ్య ఏర్పడింది అంటే గంటకు ఆహారానికి మధ్య ఏర్పడినటువంటి చర్యను సంసర్గం అంటాం. దీన్నే అసోసియేషన్ అంటాం. మరి నిబంధనం వేటి మధ్య ఏర్పడింది అంటే గంటకు లాలాజలం స్రవించడానికి మధ్య ఏర్పడినటువంటి చర్యను నిబంధనమని అంటారు. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో కొన్ని నియమాలను ప్రతిపాదించారు. వాటిని శాస్త్రీయ నిబంధన నియమాలు అని అంటాం. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి పునర్బలన నియమం. దీన్నే లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అని అంటాం. రెండు విరమణ లేదా విలుప్తీకరణ. దీనినే ఎక్స్టింక్షన్ అంటాం. మూడు ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. దీనినే స్పాంటేనియస్ రికవరీ అని అంటాం. నాలుగు సామాన్యీకరణం. దీనినే జనరలైజేషన్ అని అంటారు. ఐదు విచక్షణం. దీనినే డిస్క్రిమినేషన్ అని అంటాం. ఆరు ఉన్నత క్రమ నిబంధనం. దీనినే హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్ అని అంటాం. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో పావ్లోవ్ ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధన నియమాలలో లేనిది ఏది, ఉన్నది ఏది అని అడుగుతారు. కాబట్టి వీటిని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ శాస్త్రీయ నిబంధన నియమాలను డీటెయిల్గా తెలుసుకుందాం. వాటి యొక్క అనువర్తనాలను కూడా చూద్దాం. ఈ అనువర్తనాలపైనే పరీక్షల్లో ప్రశ్నలు తరచూ వస్తున్నాయి. మొదట పునర్బలన నియమం లేదా లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పునర్బలనం అంటే ఏమంటే గంటను ఆహారానికి జోడించడం వల్ల నిబంధనం ఏర్పడుతుంది. ఈ జోడింపు అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. దీన్నే మనం పునర్బలనం అని అంటారు. నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపన కంటే 0.5 సెకండ్ల ముందు ఇస్తే పునర్బలనం అనేది బలంగా జరుగుతుంది. అంటే ఏమిటంటే నిబంధిత ఉద్దీపన అంటే గంట మోగించిన 0.5 సెకండ్స్కి ఆహారాన్ని కనుక ఇచ్చినట్లయితే పునర్బలనం అనేది బలంగా జరుగుతుంది. ఇది ఎక్కువైనా తక్కువైనా అభ్యసనంలో చురుకుదనం అనేది తగ్గిపోతుంది. ఇది జంతువుల విషయంలో మాత్రమే వర్తిస్తుంది. మానవుని యొక్క స్మృతి బలమైంది కాబట్టి అది ఈ పరిధిని దాటిపోతుంది. సామాన్యంగా ముందుగా నిబంధిత ఉద్దీపన అంటే గంటను, తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఆహారాన్ని ఇస్తారు. దీనికి వ్యతిరేకంగా చేసినప్పటికీ నిబంధనం అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే తిరోగమన నిబంధనమని అంటాం. దీన్నే బ్యాక్వర్డ్ కండిషనింగ్ అని కూడా అంటాం.
మరి ఈ పునర్బలన నియమం యొక్క అనువర్తనాలు ఏమిటంటే, విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనను మెరుగుపరచడానికి ఈ నియమాన్ని ఉపయోగిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాము, మధ్యాహ్న భోజన పథకం వంటి అనేక కార్యక్రమాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడంలో ఇమిడి ఉన్నటువంటి నియమం ఏమిటి అంటే పునర్బలన నియమం. నెక్స్ట్ రెండవ నియమం విరమణ లేదా విలుప్తీకరణం. దీనినే లా ఆఫ్ ఎక్స్టింక్షన్ అని అంటాం. ఈ నియమంలో ఏమవుతుందంటే, పునర్బలన చర్య తర్వాత గంట మోగించిన వెంటనే ఆహారాన్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే దీనివలన నిబంధన అనేది క్షీణిస్తుంది. దీనినే విరమణ అని అంటాం. ఉదాహరణకి ఈ నియమం ద్వారా విద్యార్థులలో చెడు అలవాట్లను, మూఢనమ్మకాలను, ధూమపానం, మద్యపానం వంటి చెడు ప్రవర్తనలను మాన్పించడానికి ఈ నియమాన్ని ఉపయోగిస్తారు. అంతేకాకుండా చిన్నపిల్లల్లో కనిపించేటువంటి వేళ్ళు చీకడం, పక్క తడపడం లాంటి అలవాట్లను తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ నియమం ఆయత్న సిద్ధ స్వాస్థ్య నియమం. దీనినే లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ అని అంటాం. ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ఏమంటే, ప్రయోగాత్మకంగా నిబంధనను విరమణ చేసినప్పటికీ కొంతకాలం తర్వాత ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్టుండి బయటపడుతుంది. దీనినే స్పాంటేనియస్ రికవరీ అని అంటాం. ఉదాహరణకి 2023 సంవత్సరం ముగిసి 2024 సంవత్సరం వచ్చినప్పటికీ మనం అప్పుడప్పుడు జనవరి నెలలో తేదీ వేసేటప్పుడు పొరపాటున అనుకోకుండా 2023 అని వేయడం జరుగుతుందన్నమాట. దీనినే లా ఆఫ్ స్పాంటేనియస్ అని అంటాం. నెక్స్ట్ ఉద్దీపన సామాన్యీకరణ నియమం. దీనినే స్టిమ్యులస్ జనరలైజేషన్ అని అంటాం. ఉద్దీపన సామాన్యీకరణం అంటే ఏమంటే, ఒక ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనలకు కూడా నిబంధన చూపించడం. ఇందులో అభ్యసన బదలాయింపు అనేది జరుగుతుంది. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దానికి మాత్రమే కాక గంట శబ్దాన్ని పోలినటువంటి బజర్కు, గుడిగంటకు, బడిగంటకు కూడా లాలాజలాన్ని స్రవించడాన్ని ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. ఉదాహరణ చూసినట్టయితే, పసుపు రంగులోని తమ స్కూలు బస్సుకు భయపడిన శరణ్య అనే విద్యార్థి పసుపు రంగులో ఉన్న ఇతర స్కూల్ బస్సులకు, వ్యాన్లకు, జీపులకు కూడా భయపడ్డాన్నే సామాన్యీకరణం అని అంటాం. ఈ ఉద్దీపన సామాన్యీకరణ నియమాన్ని ఆధారంగా చేసుకొని వాట్సన్ ఒక ప్రయోగాన్ని చేశారు. వాట్సన్ అమెరికాకు చెందినటువంటి ప్రవర్తనవాది. ఈ నియమం ఆధారంగా 11 నెలల వయసున్న ఆల్బర్ట్ పైన ఒక ప్రయోగం చేశారు. అదేమిటంటే, వాట్సన్ ఆల్బర్ట్కు ఒక తెల్ల ఎలుకను చూపించాడు. ఆల్బర్ట్ అనేటువంటి శిశువు ఎలుకను సమీపించినప్పుడు వాట్సన్ ఒక పెద్ద శబ్దం చేశాడు. ఇలా కొన్నిసార్లు చేసి ఆల్బర్ట్కు తెల్ల ఎలుక అంటే భయాన్ని కలిగించాడు. తర్వాత ఆల్బర్ట్ తెల్ల రంగు వస్తువులను చూస్తే భయపడ్డాన్ని ప్రారంభించాడు. అంటే ఆల్బర్ట్ తన భయాన్ని తెల్ల వస్తువులకు సామాన్యీకరణం చేసుకున్నాడని అర్థం. ఇక్కడ తెల్ల ఎలుక అనేది అసహజ ఉద్దీపన, అక్కడ చేసేటువంటి శబ్దాన్ని సహజ ఉద్దీపనగా చెప్తాం. నెక్స్ట్ విచక్షణ నియమం. దీనినే లా ఆఫ్ డిస్క్రిమినేషన్ అని అంటాం. ఈ నియమం ఉన్నతమైనది. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఉద్దీపనల మధ్య తేడాలను గుర్తించుట. నిబంధన అనేది ఒక ప్రత్యేక ఉద్దీపనకు మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకి పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని, వ్యక్తుల మధ్య, వస్తువుల మధ్య, రంగుల మధ్య తేడాలను గుర్తించడం కూడా విచక్షణ నియమమే. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించడం కూడా విచక్షణ నియమం కిందే వస్తుంది. నెక్స్ట్ నియమం ఉన్నత క్రమ నిబంధనం. దీనినే హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్ అని అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ఉద్దీపనతో పాటు దానికి అనుబంధంగా ఉండే ఇతర ఉద్దీపనలకు కూడా నిబంధనం చూపించడం. ఉన్నత క్రమ నిబంధనం అనేది ఉద్దీపనల వరుస క్రమానికి అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రథమ క్రమ నిబంధనలో కృత్రిమ ఉద్దీపనగా ఉన్నది ఉన్నత క్రమ నిబంధనం లేదా ద్వితీయ క్రమ నిబంధనంలో సహజ ఉద్దీపనగా పనిచేస్తుంది. పావ్లోవ్ ఉన్నత క్రమ నిబంధన ప్రయోగంలో గంట అనేది సహజ ఉద్దీపనగా పనిచేస్తుంది. ఉదాహరణకి మనం ఇక్కడ పరిశీలించినట్లయితే గంటను అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అని అంటాం.
గంట శబ్దానికి లాలాజలాన్ని స్రవించడాన్ని యూసీఆర్ అంటాం. యూసీఆర్ అంటే అన్కండిషనల్డ్ రెస్పాన్స్. నెక్స్ట్ ద్వితీయ క్రమ నిబంధనలో దీపం వెలిగించి తర్వాత గంటను జోడిస్తారు. ఫలితంగా లాలాజలం అనేది స్రవిస్తుంది. తర్వాత దశలో ఓన్లీ దీపం మాత్రమే వెలిగిస్తే దీనికి లాలాజలం అనేది స్రవించడం జరుగుతుంది. ఇక్కడ దీపం అనేది సిఎస్గా పనిచేస్తే దీనికి ప్రతిస్పందనగా లాలాజలం అనేది సిఆర్గా పనిచేస్తుంది. అంటే దీని అర్థం ఏమంటే మొదటి నిబంధనం చేయడంలో ఉపయోగించిన అసహజ ఉద్దీపనను రెండో నిబంధన ప్రయోగంలో సహజ ఉద్దీపనగా ఉపయోగించి రెండో నిబంధనాన్ని చేయడమే ఉన్నత క్రమ నిబంధన అవుతుంది. ఈ నియమం యొక్క అనువర్తనాలను మనం పరిశీలిస్తే పోలీసును చూసి భయపడేటువంటి దొంగ పోలీస్ జీపును చూసి కూడా అదే రకమైన భయాన్ని వ్యక్తపరచడం. ఇంకో ఉదాహరణ చూసినట్టయితే ఒక ఉపాధ్యాయుడిని అభిమానించే విద్యార్థి ఆ ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్టును కూడా అభిమానించి ఇష్టపడటం. ఇంజెక్షన్కు భయపడిన విద్యార్థి అనంతరం డాక్టరు, నర్సు, అంబులెన్స్ వంటి వాటికి కూడా భయపడ్డం. ఇంకా తల్లిపైన ఉండేటువంటి గౌరవంతో శిశువు తల్లి చెప్పినట్లుగానే ప్రవర్తించడం. ఇవన్నీ కూడా ఉన్నత క్రమ నిబంధనానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.